ఎస్సీ వర్గీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యల్ని చేపట్టింది. ఈ నెల 6న ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలవనున్నారు. కేసీఆర్తో పాటు అఖిలపక్షాన్ని కూడా ఈ విషయమై తీసుకెళ్లనున్నారు సీఎం. ఎస్సీ వర్గీకరణ కోసం ఢిల్లీకి రావాలని అఖిలపక్ష నేతలకు కేసీఆర్ లేఖ రాశారు. పార్టీల వారీగా ప్రతినిధులను పంపించాలని లేఖలో ఆయన కోరారు. ఎస్సీ వర్గీకరణ కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్తానన్న తెలంగాణ సీఎం కేసీఆర్కు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కృతజ్ఞతలు తెలిపారు. తాము కూడా ఢిల్లీలోనే ఉండి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు మందకృష్ణ మాదిగ. కేసీఆర్ నాయకత్వంలో అఖిలపక్షం వెళ్తుందని ప్రకటించినందుకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం. కానీ నిర్లక్ష్యం వహించే వాళ్ళు అది ఎంతటోళ్ళైనా ప్రజా ఒత్తిడికి తలొగ్గక తప్పని పరిస్థితులు వస్తాయనే విషయం ఇది రుజువు చేస్తుందనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఏది ఏమైనా షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం కీలక దశలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి నాయకత్వంలో అఖిలపక్షం ఢిల్లీకి వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఇప్పటికే సానుకూలంగా ఉండబడే కేంద్ర ప్రభుత్వం దాన్ని మరింత వేగవంతం చేసి ఖచ్చితంగా పార్లమెంట్లో బిల్లు పెట్టే ప్రక్రియ వైపు అది ముందుకెళ్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఈ దిశగా ఎంఆర్పిఎస్ కూడా రేపు ఢిల్లీలో ఉండి పార్లమెంట్లో బిల్లు పెట్టించే విధంగా మా ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టే విధంగా ఎంఆర్పిఎస్ కూడా చేస్తుందనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం.